ఆసియా కప్ 2025 పాకిస్తాన్ స్క్వాడ్లో బాబర్ ఆజమ్ మరియు మహమ్మద్ రిజ్వాన్ ఎందుకు స్క్వాడ్లో లేరో మీకు ఎవరికన్నా తెలుసా? తెలియకపోతే రండి ఈ వీడియోలో మనము వాళ్ళు ఎందుకు ఈ స్క్వాడ్లో లేరో మనం తెలుసుకుందాం. బాబర్ ఆజమ్ మరియు మహమ్మద్ రిజ్వాన్లు ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపిక చేయకపోవడం అనుకోని నిర్ణయంగా మారింది. ఇది క్రికెట్ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఎంపిక చేయబోవడానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఈ నిర్ణయం పూర్తిగా సెలెక్టర్లదేనని స్పష్టం చేసింది. జట్టు ఎంపికపై ఎటువంటి బయటి ప్రభావం లేదని పేర్కొంది. ప్రధాన కోచ్ మైక్ హసన్ మరియు చీఫ్ సెలెక్టర్ అకిబ్ జావేద్ ఇద్దరికీ తాము స్ట్రైక్ రేట్లు మెరుగుపరుచుకోవాలని సూచించామని, ఇప్పుడు జట్టుకు అధిక స్ట్రైక్ రేట్లు ఉన్న మరింత దాడితత్వంతో ఆడే ఆటగాళ్లే అవసరమని చెప్పారు. 2022 నుంచి బాబర్ ఆజమ్ స్ట్రైక్ రేటు 127.34 మరియు రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 122.26. రెండు ప్రపంచ ప్రధాన జట్లలో తక్కువ టీ20 ఓపెనర్లను స్ట్రైక్ రేట్లతో ఉన్నారు. ఇది పాకిస్తాన్ కొత్త దూకుడు బ్యాటింగ్ విధానానికి సరిపోవడం లేదు. జట్టు నిర్మాణం మరియు స్పందనలు. పాకిస్తాన్ ఆసియా కప్ 2025 జట్టు ఇప్పుడు శక్తివంతమైన హిట్టర్లపై ఎక్కువ ఆధారం ఉంది. సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు ఫఖర్ జమాన్ టాప్ ఆర్డర్ బాధ్యతలు చేపట్టారు. సల్మాన్ అలీ ఆగా కెప్టెన్గా నియమితులయ్యారు. బాబర్ మరియు రిజ్వాన్ చివరిసారిగా డిసెంబర్ 2024 టీ20 క్రికెట్ ఆడారు. మాజీ కోచ్లు, ఆటగాళ్ల అభిప్రాయం ప్రకారం బాబర్ ఆజమ్, రిజ్వాన్ మంచి ఆటగాళ్లైనా ఆధునిక టీ20కి కావాల్సిన దూకుడు వేగం వారికి తగదని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఎంపిక ప్రక్రియను సెలెక్టర్ల కమిటీ సలహా బృందం చాలా నిజాయితీగా నిర్వహించాయని, గత స్టార్ ఆటగాళ్ల స్థానాన్ని చూడకుండా జట్టు విధానాన్ని తగిన విధంగా వ్యూహాత్మకంగా ఎంపిక చేశారని స్పష్టం చేశారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, అధిక స్ట్రైక్ రేట్ బ్యాటర్లను ప్రాధాన్యం ఇవ్వడానికి తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న బాబర్ ఆజమ్ మరియు మహమ్మద్ రిజ్వాన్ను ఆసియా కప్ 2025 పాకిస్తాన్ జట్టులో ఎంపిక చేయలేదు. అయితే ఇది అభిమానులను, నిపుణుల మధ్య సర్ప్రైజ్ మరియు చర్చలకు కారణమైంది. సమాచారం బయటకు వచ్చాక పాకిస్తాన్ అభిమానులు షాక్కు గురయ్యారు. ఎవరు ఊహించని నిర్ణయం అని చాలామందికి భావన. కొంతమంది అభిమానులు పీసీబీ తీసుకున్న ధైర్యమైన నిర్ణయాన్ని అభినందించక, టాప్ ఆర్డర్లో కొత్త ఆటగాళ్ల కోసం ఇది అవసరమని అంటున్నారు. చాలామంది అభిమానులు ఇద్దరు అత్యంత విశ్వసనీయ ఆటగాళ్లను తొలగించడం అతి కొద్ది ప్రమాదకరంగా భావించారు. ఇంకా స్ట్రైక్ రేట్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ వారి లేకపోతే బ్యాటింగ్లో ఖాళీ లేదా లోటు అని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్. పాక్ క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాలలో మీమ్స్, రియాక్షన్స్, ట్రోల్స్ ద్వారా తమ అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తపరిచారు. ఈ నిర్ణయంతో పాక్ బృందం నష్టపోతుందా అని విలేకరులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ ఆటగాళ్లను ఇలా వదులుకోవడం కరెక్ట్ కాదు అనే భావన ఎక్కువగా వినిపిస్తోంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ నిర్ణయం కరెక్టేనా? పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసియా కప్ 2025 క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.